టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మరిన్ని సంచలన విషయాలతో ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. టీటీడీ చైర్మన్ గా ఉన్న బిఆర్ నాయుడు గారు నిన్న ఒక ట్వీట్ చేశారు. అది టీటీడీ అధికారికంగా ఇచ్చిన ప్రకటన. ఆ ప్రకటనలోని వివరాల్ని బిఆర్ నాయుడు ట్వీట్ చేశారు. అయితే ఇవన్నీ పచ్చి అబద్ధాలు అని చెప్పి ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి డాక్యుమెంట్లతో సహా ఆధారాల్ని చూపించారు. బిఆర్ నాయుడు నిన్న ట్వీట్ చేస్తూ 2025 సెప్టెంబర్లో నందిని డైరీని ఆహ్వానించాం, టెండర్ పిలిచాం. 20 లక్షల కేజీల నెయ్యికి సంబంధించిన టెండర్లో ఆ సంస్థ పాల్గొంది. ఆ సంస్థకే టెండర్ దక్కింది. కానీ L1 గా వచ్చిన నందిని డైరీ మేము ఏకంగా 20 లక్షల కేజీలు సరఫరా చేయలేం, 10 లక్షలు మాత్రమే సరఫరా చేయగలమని చెప్పిన తర్వాతనే ఆ మిగిలిన 10 లక్షల కేజీల సరఫరా బాధ్యతను L2 గా వచ్చిన సంస్థకు అప్పగించామని చెప్పారు. అంటే ఇందాపూర్ డైరీకి ఇచ్చామని చెప్పారు డైరెక్ట్ గా. అయితే అది పచ్చి అబద్ధం అని భూమన కరుణాకర్ రెడ్డి చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే ఆ రోజు అసలు L2 అనే వ్యక్తే లేడు. ఆ టెండర్ లో సింగిల్ టెండర్ మాత్రమే దాఖలైంది. ఆ సింగిల్ టెండర్ ను దాఖలు చేసింది నందిని డైరీనే. 20 లక్షల కేజీలకు సంబంధించి మొత్తం ఒకే ఒక టెండర్ పడింది. మరి అలాంటప్పుడు L2 గా వచ్చిన సంస్థకు మిగిలిన 10 లక్షల కేజీల సరఫరాని అప్పగించామని బిఆర్ నాయుడు ఎలా చెప్తున్నారు? అసలు L2నే లేనప్పుడు ఒకే ఒక్క బిడ్డు పడినప్పుడు ఆ తర్వాత పొజిషన్ లో ఉన్న సంస్థకు మేము ఇచ్చామని ఎలా చెప్తున్నారు? అంటే ఇది పచ్చి అబద్ధం అని ఇక్కడే తేలుతోంది అని కూడా భూమన కరుణాకర్ రెడ్డి చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్తున్నది సెప్టెంబర్ లో 20 లక్షల కేజీల నెయ్యి సరఫరాకు టెండర్ పిలిస్తే దాఖలైన ఒకే ఒక్క టెండర్ నందిని డైరీకి సంబంధించింది. వాళ్ళు మేము 20 లక్షల కేజీలని సరఫరా చేయలేము, మా సామర్థ్యం 10 లక్షల కేజీలు మాత్రమే అని చెప్పారని బిఆర్ నాయుడు గారు చెప్తున్నారు. కానీ ఆ తర్వాత నవంబర్ నెలలో అంటే 2025 నవంబర్లో 2025 డిసెంబర్లో మరో 10 లక్షలు మరో 10 లక్షల కేజీలకు సంబంధించిన టెండర్లను ఆహ్వానిస్తే ఆ టెండర్లలో నందిని డైరీ పాల్గొంది. ఆ అంశాన్ని ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి చూపించారు. నవంబర్ డిసెంబర్లో పాల్గొన్న టెండర్లలో ఈ నందిని డైరీ అన్నది L3 గా వచ్చింది. సెప్టెంబర్లో పిలిచినప్పుడు మాకు అసలు 10 లక్షల కేజీలకు మించి సరఫరా చేసే సామర్థ్యమే లేదని చెప్పిన ఈ డైరీ మరి అలాంటప్పుడు నవంబర్లో 10 లక్షల కేజీలకు సంబంధించి డిసెంబర్లో మరో 10 లక్షల కేజీలకు సంబంధించిన టెండర్లో ఎలా పాల్గొంది? అంటే 20 లక్షల కేజీలు సరఫరా చేసే సామర్థ్యం నందిని డైరీకి ఉంది కాబట్టి ఆ తర్వాత దాఖలైన టెండర్లలో కూడా పాల్గొంది. కానీ సెప్టెంబర్లో దాఖలైన టెండర్లో 20 లక్షల కేజీలు మొత్తం నందిని డైరీకి ఇవ్వడం ఇష్టం లేకనే తమకు అనుకూలమైన కంపెనీకి ఇవ్వాలన్న ఉద్దేశంతోనే దాంట్లో 10 లక్షల కేజీల్ని స్ప్లిట్ చేసి తమకు అనుకూలమైన కంపెనీకి ఇచ్చుకున్నారు. నందిని డైరీ మేము సప్లై చేయలేము అని చెప్పింది అని బిఆర్ నాయుడు గారు చెప్తున్నది పూర్తిగా అవాస్తవం. ఒకవేళ నందిని డైరీకి నిజంగా ఆ సామర్థ్యం లేకపోతే ఆ తర్వాత నెలల్లో నవంబర్ డిసెంబర్లో పిలిచిన టెండర్లలో 10 లక్షల కేజీలు మేము సప్లై చేస్తామని ఎలా ముందుకు వస్తుంది అని భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రశ్నించారు. ఇంకో ఆసక్తికరమైన అంశం ఏంటంటే 2025 నవంబర్ 2025 డిసెంబర్లలో 10 లక్షల కేజీలకు ఒక నెలలో 10 లక్షల కేజీలకు ఒక నెలలో సరఫరా కోసం టెండర్లు ఆహ్వానిస్తే L1 గా L2 గా వచ్చిన సంస్థలు ఏవేవి అంటే ఇందాపూర్, మదర్ డైరీ. నవంబర్ డిసెంబర్ టెండర్లలో L3 గా ఈ నందిని డైరీ అలాగే స్థిరంగా L3 స్థానంలోనే ఉంది. కానీ ఈ 2 నెలల్లో ఒక నెలలో L1 గా ఇందాపూర్, ఇంకో నెలలో మదర్ డైరీ, మళ్ళీ ఇంకో నెలలో ఇందాపూర్ L2కి వెళ్తే మదర్ డైరీ L1 గా వచ్చింది. అంటే L1 L2 పొజిషన్లను ఈ మదర్ డైరీ ఇందాపూర్ డైరీ పరస్పరం మార్చుకున్నాయి. అంటే ఇదంతా కనిపిస్తున్నది ఏంటంటే రింగ్ అయ్యారు. ఒక నెలలో నీకు ఒక నెలలో నాకు, అంటే L1 L2 L3 ఈ 3 కంపెనీలు రింగ్ అయ్యాయా అన్న అనుమానానికి ఇక్కడే తావిస్తోంది. మేము వచ్చిన తర్వాత నిబంధనల్ని కఠినతరం చేశామని బిఆర్ నాయుడు గారు చెబుతూ సరఫరా పరిధిని 800 కిలోమీటర్లకే కుదించామని చెప్తూ ఉన్నారు. మరి ఇందాపూర్ డైరీ అన్నది 900 కిలోమీటర్ల అవతల ఉంది, 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. దానికి మాత్రం 800 కిలోమీటర్ల పరిధి అనే నిబంధనను తుంగలోనికి తొక్కి ఎందుకు మీరు అవకాశం ఇచ్చారు ఇందాపూర్కి? మీ అస్మదీయ కంపెనీ కాకపోతే ఈ అవకాశం, ఈ సడలింపు ఎలా ఇచ్చారు అని కూడా భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. దీనికి కూడా టీటీడీ చైర్మన్ సమాధానం చెప్పాలి. పైగా నందిని డైరీని వైసీపీ హయాంలో తరిమేశారన్నట్టుగా కూడా ప్రచారం చేయడాన్ని భూమన కరుణాకర్ రెడ్డి ఖండించారు. ఇదే నందిని డైరీ 29/1/2021 అంటే 2021 జనవరిలో పిలిచిన టెండర్లలో అంటే వైసీపీ హయాంలో పాల్గొంది ఈ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఆధ్వర్యంలోని నందిని డైరీ. ఆ రోజు 396 రూపాయలకు కిలో చొప్పున నెయ్యి సరఫరా చేసేందుకు బిడ్ దాఖలు చేసింది నందిని డైరీ. అత్యంత కీలకమైన అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ నందిని డైరీ ఇష్టానుసారం ధరలు చెల్లిస్తున్నారు. నందిని డైరీకి 2024 నవంబర్లో ఈ నందిని డైరీ 494 రూపాయలకే కిలో నెయ్యి చొప్పున సరఫరా చేసేందుకు ముందుకొచ్చింది. అలాంటిది ఇప్పుడుకి వచ్చేసరికి మాత్రం ఏకంగా 716 రూపాయలకు వెళ్ళిపోయింది.
ఎలా వెళ్ళింది అని భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే ఏడాదిన్నర కాలంలోనే ఇదే సంస్థ ఏకంగా 250 రూపాయలకు ధరను పెంచేసింది. దీని వెనుక మతలబ్ ఏంటి, దీని వెనుక అర్థం ఏంటి అని భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏడాదిన్నర కాలంలోనే 495 రూపాయల నుంచి 716 రూపాయలకి నందిని డైరీ నెయ్యి సరఫరా ధరను పెంచింది అంటే దీని వెనుక ఏదో కుట్ర ఉంది, కుంభకోణం ఉంది అని కూడా భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నారు. ఇదంతా వీళ్ళు ముందే గీసుకున్న స్కెచ్ లో భాగంగానే తక్కువ ధరకు నెయ్యి దొరుకుతూ ఉన్నప్పటికీ కూడా అలా తక్కువ ధరకు దొరికే నెయ్యి అంతా నకిలీది, కల్తీది, జంతువులకు కలిపిట్టారు అని రకరకాలుగా ప్రచారాలు చేసి నాణ్యమైన నెయ్యి దొరకాలి అంటే ఇదిగో 700, 800 పెడితేనే నాణ్యమైన నెయ్యి వస్తుంది అన్న ఒక భ్రమ కలిగించి తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేసే సంస్థలన్నీ తరిమేసి ఇప్పుడు తమకు కావాల్సిన సంస్థలు నందిని కావచ్చు, ఇందాపూర్ కావచ్చు, ధూళిపాల నరేందర్కు సంబంధించిన సంగం డైరీ కావచ్చు, వీళ్లకు ఏకంగా 600, ఇప్పుడు ఏకంగా 716 రూపాయలకు కిలో చొప్పున నెయ్యిని అప్పగిస్తూ ఉన్నారు. ఇది టీటీడీని దోచుకోవడమే. ఈ వ్యవహారం ఇలాగే ముందుకు కొనసాగితే వచ్చే ఏడాది కిలో నెయ్యి ధరను ఏకంగా 2000 రూపాయలు కూడా తీసుకెళ్తారేమో వీళ్ళంతా కలిసి అని కూడా భూమన కరుణాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జరుగుతున్న పరిణామాలు ఏడాదిన్నర కాలంలోనే ఈ నందిని డైరీ 494 రూపాయల నుంచి 716 రూపాయలకు ధర పెంచేయడం, సంగం డైరీ ధూళిపాల నరేంద్రకు సంబంధించిన సంగం డైరీకి అప్పగించిన టెండర్ ఏకంగా 599 రూపాయలు ఉండడం, ఇలా అసాధారణ స్థాయిలో చాలా తక్కువ కాలంలోనే ధరలు పెరగడం బట్టి చూస్తూ ఉంటే వైసీపీ మొదటి నుండి ఆరోపిస్తున్నది ఇప్పుడు నిజమైందా అన్న అభిప్రాయం అయితే ఎవరికైనా కలుగుతుంది. ఇప్పుడు చెప్పాలి, అసలు ఎందుకు ఏడాదిన్నర కాలంలోనే ఏకంగా 250 రూపాయలకు పైగా ధర కిలో మీద ఎందుకు పెంచారు, దాన్ని టీటీడీ ఎలా ఆమోదిస్తోంది? పైగా పాల ధర 2016 నుంచి పెరిగిందని బిఆర్ నాయుడు గారు చెప్తున్నారు. పాల ధరకు నెయ్యి ధరకు సంబంధం లేదు. పాల నుంచి, పచ్చి పాల నుంచి ఒక బై ప్రోడక్ట్ గా మాత్రమే నెయ్యిని తీస్తారు. నెయ్యిని తీసిన తర్వాత ఆ పాలన్నిటిని తీసుకెళ్ళి రోడ్డు మీద పారారు, వాటి ప్యాకెట్లో చేసి మళ్ళీ అదే ధరకు అమ్ముతూ ఉంటారు. ఇదో బై ప్రోడక్ట్ కాబట్టి టీటీడీ లాంటి పెద్ద సంస్థలు చాలా పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ ఇస్తాయి కాబట్టి తక్కువ పర్సెంటేజ్ ఉన్నా సరే ఎక్కువ లాభాలు వస్తాయన్న ఉద్దేశంతో ముందుకు వస్తూ ఉంటారు. అలాంటిది బహిరంగ మార్కెట్లో సప్లై చేస్తున్న నెయ్యి కంటే, ఆన్లైన్లో పెట్టిన నందిని డైరీ నెయ్యి కంటే టీటీడీ ఇంత పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తూ ఉన్నప్పటికీ సరే ఆ సంస్థ ఎందుకు ఏకంగా 716 రూపాయలు తీసుకుంటోంది అన్నది అంత చిక్కని అంశం. ఈ ప్రాక్టీస్ ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తిరుమలకు సంబంధించిన 100,000 కోట్లు ఇలాంటి నెయ్యి కంపెనీలకు వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. అసాధారణ స్థాయిలో ధరలు పెరిగాయి. భూమన కరుణాకర్ రెడ్డి మరో కీలకమైన అంశం కూడా చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర నేతృత్వంలో నడుస్తున్న సంగం డైరీకి కూడా తిరుమల నెయ్యిని అప్పగించే విషయంలో గోల్మాల్ జరిగిందని ఆయన ఆరోపిస్తున్నారు. సంగం డైరీకి ఏకంగా 599 రూపాయలకు కిలో 599 రూపాయలకు సరఫరా చేసేలాగా 5 లక్షల కేజీల నెయ్యి టెండర్ను అప్పగించారు. 4 సార్లు టెండర్లు పిలిచినా ఒక్క సంగం డైరీ మాత్రమే సింగిల్ బిడ్ దాఖలు చేస్తూ వచ్చింది. మిగిలిన సంస్థలన్నీ ఎక్కడికి వెళ్ళాయి అంటే వీళ్ళంతా ఒక రింగ్ అయ్యారు. ఏ సంస్థకు ఎప్పుడు పడాలి టెండరు అన్న దాని ఆధారంగానే మిగిలిన సంస్థలు తప్పుకోవడం, ఒక సంస్థకు ఒక సమయంలో సహకరించడం లాంటివి చేస్తూ వచ్చారు. దీనివల్ల టీటీడీకి పెద్ద ఎత్తున ఆర్థికంగా నష్టం కలగబోతోంది అని కూడా భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నారు.